ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చింతపండు, చింత చిగురు, చింత చెట్టు, దీనికి సంబంధించిన అద్భుతమైన ఉపయోగాల్ని, అలాగే ఆయుర్వేద ఔషధ రహస్యాల్ని, వీటన్నిటిని తెలుసుకుందాం. ఆధునిక వైద్య విజ్ఞానం ఎన్నో అపూర్వమైనటువంటి విజయాలు సాధిస్తూ ప్రగతి బాట దిశలో ప్రయాణం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలకి ఇది విస్తరించలేదు. వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో కూడా పేదరికం, నిరక్షరాస్యత, అన్నిటికీ మించి అవగాహన లోపం, ఇలాంటి కారణాల వల్ల ప్రజలు సరైనటువంటి వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఎన్నెన్నో వ్యాధులు, ఎన్నెన్నో సమస్యలు అతలాకుతలం చేస్తున్నాయి ప్రజల్ని. ఈ నేపథ్యంలో మనకి ఇంట్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన కాలనీల్లో, మన ఊళ్ళల్లో సులభంగా దొరుకుతూ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి ఈ మొక్కల మీద, మూలికల మీద అవగాహన పెంచుకుంటే సాధారణంగా వచ్చేటటువంటి అనేక రకాల వ్యాధులు, రుగ్మతల నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం ఈ చింతపండు, దీని ఔషధ గుణగణాలు, అలాగే ఆయుర్వేద ఔషధ రహస్యాలు, వీటన్నిటిని తెలుసుకుందాం. కామెర్లు ఒక పెద్ద సమస్య. జాండిస్. ఈ కామెర్లు ఎంత పెద్ద సమస్య అంటే చూస్తుండగానే ప్రాణాన్ని తోడేసేటటువంటి పెద్ద సమస్య. ఇప్పటికీ కూడా దీనిపైన చాలామంది అనేక రకాల అపోహలు పెంచుకుంటూ ఉన్నారు. అయితే పథ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ, అంటే కామెర్లు అంటే ఏమిటి? లివర్ వ్యాధిగ్రస్తం అవుతుంది. లివర్ వ్యాధిగ్రస్తం అవుతుంది కాబట్టి ఇది లివర్ చేసే పనులకి అంతరాయం కలుగుతుంది. అంటే ఈ ఫ్యాట్ని డైజెస్ట్ చేయలేదు, దీంతో కొవ్వు పదార్థాలు సరిపడవు. కాబట్టి కామెర్లు ఉన్నప్పుడు కాస్త నూనెలు, కొవ్వు పదార్థాలు తగ్గించుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తేలిగ్గా ఈ కామెర్ నుంచి బయటపడవచ్చు. ఇలాంటి కామెర్ని ఎలా తగ్గించుకోవాలి? చింత మీకు ఉపయోగపడుతుంది. 10 గ్రాముల చింతపండు, అలాగే 2 గ్రాముల సున్నం, ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 10 గ్రాముల చింతపండు, 2 గ్రాముల సున్నం, వీటిని, ఈ రెండింటిని కూడా ఒక 2 ఔన్సుల నీళ్ళల్లో బాగా కలపండి. బాగా పిసికేసేసి వడగట్టండి. దీన్ని రోజు ఉదయం పూట ఈ నీళ్ళని తాగుతూ ఉండండి. దీంతోపాటు మజ్జిగ, ఇలాంటి ద్రవాహారాన్ని ఎక్కువగా వాడుతూ ఉండండి. అలాగే చెప్పుకున్నాం కదా, ఆహారం విషయంలో ఉప్పు బాగా తగ్గించాలి, పూర్తిగా మానేయగలిగితే మంచిది. ఇలా మానేస్తూ చప్పిడి పథ్యం పాటిస్తే కామెర్ల వ్యాధి నుంచి మీరు త్వరగా బయటపడతారు. ఇక మరొక సమస్య, చర్మం పైన దద్దుర్లు తయారవుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇలాంటి వర్షాలు పడే రోజులలో కొంతమంది ఈ తేలికాటికి గురవుతూ ఉంటారు. ఇలాంటి దద్దుర్లున్నా, లేకపోతే క్రిమికీటకాలు ఏమైనా కుట్టినా, తేళ్లు ఇలాంటివి కుట్టినా ఏం చేయాలి? ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. చింతపండుని కొద్దిగా నీళ్ళతో తడపండి. కొద్దిగా చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చేయండి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా అవుతుంది కదా, ఎక్కడైతే దద్దురు తయారైందో అక్కడ పట్టించండి. దీంతో ఈ దద్దురు అర్టికేరియా తగ్గుతుంది. తగ్గటమే కాదు, ఒకవేళ తేళ్లు కుట్టినా, ఇతర విషకీటకాలు కుట్టినా, అప్పుడు మీకు వచ్చేటటువంటి మంట, నొప్పి, దురద, ఇలాంటి బాధలు కూడా మీకు త్వరగా వీటి నుంచి బయటపడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దద్దుర్లు వచ్చినా, లేకపోతే ఎప్పుడైనా ఇలాగ విషకీటకాలు కుట్టినా, అప్పుడు చింతపండుని కొద్దిగా నీళ్ళతో తడిపి సింపుల్గా పైన రాయటమే. చాలా తేలిగ్గా ఈ ఫస్ట్ ఎయిడ్ తోటి మీరు ఈ దద్దులను తగ్గించుకోవచ్చు. అలాగే ఈ క్రిమికీటకాల తాలూకు ఘాట్ల నుంచి, వీటి నుంచి కూడా బయటపడవచ్చు. ఇక మహిళల్లో బహిష్టు నొప్పి పెద్ద సమస్య. ఈ మెన్సెస్ అంటేనే చాలు హడలిపోతూ ఉంటారు చాలామంది మహిళలు. ఇలాంటి బహిష్టు నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. కుంకుడుకాయ అంత మోతాదుగా ఈ చింతపండుని తీసుకొని మెత్తగా గుజ్జుగా చేసి, ఆ గుజ్జులో ఒక కందిగింజ ప్రమాణం గుల్ల సున్నం కలపాలి. కందిగింజ అంటే ఒక చిటికెడు. కాబట్టి చింతపండు గుజ్జుకి గుల్ల సున్నం కలపాలి. కలిపి ఈ బహిష్టు సమయంలో, బహిష్టు రోజులలో ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ బహిష్టు నొప్పి తగ్గుతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య, ఎంతోమందిని వేధించే సమస్య, మూత్రాశయంలో రాళ్ళు తయారవటం, కిడ్నీ స్టోన్స్. ఇలాంటప్పుడు కూడా ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. చింతపండులో పొటాషియం బైటార్ట్రేట్, అలాగే టార్టారిక్ యాసిడ్, ఇలాంటి పుష్కలంగా ఉంటాయి కాబట్టి మూత్రాశయంలో ఏర్పడేటువంటి ఈ రాళ్ల తయారీని, దీని అవకాశాలని, వీటిని తగ్గించడమే కాదు, రాళ్ల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్టుగా పరిశోధనలో తేలింది. అందుకే మీకు ఒక విషయం తెలుసో లేదో, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే
దక్షిణాది రాష్ట్రాలు అంటే నార్త్తో పోలిస్తే మన సౌత్లో కిడ్నీ స్టోన్స్ ఇన్సిడెన్సెస్ చాలా తక్కువ. ఎందుకు అంటే ఉత్తరాదిలో అంటే నార్త్లో చింతపండు ఎక్కువ వాడరు, కానీ మనం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇక్కడ చింతపండు ఎక్కువ వాడతాం. కాబట్టి కంపేర్ చేస్తే ఆ నార్త్ కంటే మన సౌత్లో కిడ్నీ స్టోన్స్ ఎందుకు తక్కువ అంటే ఈ చింతపండుకి ఈ కిడ్నీ స్టోన్స్ని నివారించే శక్తి ఉంది. కాబట్టి దీనికి ఈ దక్షిణాది రాష్ట్రాలలో చింతపండు వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఈ స్టోన్స్ తయారు కాకుండా ఉంటాయి. ఇక మరొక ముఖ్యమైన సమస్య ఈ కాలం ఆ కాలం అని కాకుండా చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ఇలాంటి వడదెబ్బను రక్షించే శక్తి కూడా ఈ చింతకు ఉంది. చింతపండుని గుజ్జుగా చేసి ఈ గుజ్జుని తలకి రాసుకుంటూ ఉంటే వేసవిలో ఎండలలో వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. ఇక చాలామంది సమస్య శరీరంలో వేడి, అలాగే ఆహారం రుచి తెలియకపోవటం, ఇంకా తలనొప్పి. ఇలాంటి శరీరంలో వేడున్నా అలాగే ఆహారం రుచి తెలియకుండా అరుచిగా ఉన్న తలనొప్పి ఉన్న ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. చింతపండు, అలాగే తాటి బెల్లం, ఇంకా యాలకుల పొడి, ఇంకా కర్పూరం, వీటికి నీళ్లు చేరుస్తూ బాగా కలపండి, వడగట్టండి. ఒక డ్రింక్లా తయారవుతుంది. దీన్ని తాగేయండి. దీంతో శరీరంలో వేడి తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, అన్నం హితువు కలుగుతుంది, అంటే అరుచి తగ్గుతుంది, అన్నిటికి మించి తలనొప్పి తగ్గుతాయి. కాబట్టి ఇలాగా ఈ వేడి వల్ల వచ్చేటువంటి అన్ని సమస్యలు దీంతో తగ్గుతాయి. ఈ ఔషధాన్ని మరొకసారి తెలుసుకుందాం. చింతపండు, తాటి బెల్లం, యాలకుల గింజల పొడి, అలాగే పచ్చకర్పూరం, వీటిని నీళ్లు చిలకరిస్తూ బాగా కలపాలి. కలిపి వడగట్టాలి, తాగేయాలి. దీంతో వేడి తగ్గుతుంది, ఆకలి పెరుగుతుంది, అరుచి తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది. ఇక కొంతమందికి దీర్ఘకాలపు పుండ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. క్రానిక్గా ఈ అల్సర్స్ తయారయ్యి ఎంతటికీ హీల్ అవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. అయితే మీరు వాడాల్సింది చింతాకుని. మెత్తటి చింతాకు పొడిని దీర్ఘకాలపు వ్రణాలు, అలాగే పుండ్లు, ఇలాంటి వాటిపైన డస్టింగ్ పౌడర్లా చల్లుతూ ఉంటే అవి త్వరగా మానుతాయి. ఇక కొంతమందికి పులిపిరికాయలు తయారవుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి, వాట్స్. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ చింత, ముఖ్యంగా చింతాకు మీకు ఉపయోగపడుతుంది. పులిపిరికాయలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చింతాకుని దంచి రసం తీయండి. ఈ రసానికి కొద్దిగా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ కలపండి, పేస్ట్లా చేయండి. దీన్ని ఆ పులిపిరి పైన పట్టిస్తూ ఉండండి. ఆశ్చర్యకరంగా ఇవి ఇలా రోజు చేస్తూ ఉంటే ఈ పులిపిరికాయలు రాలిపోతాయి. ఇక మరొక సమస్య రక్తహీనత, ఎనీమియా. ఈ ఎనీమియా అనేది ఎంత పెద్ద సమస్య అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. 2 గ్లాసుల నీళ్ళని తీసుకోండి, ఒక మట్టి పాత్రలో పోయండి. ఇప్పుడు నీళ్ళని మట్టి పాత్రలో పోసారు. దీనికి 2 స్పూన్లు నీడలో ఎండించిన చింతాకు పొడిని కలపండి. అలాగే 4 అంగుళాల తుప్పు పట్టని ఒక శుభ్రమైనటువంటి ఇనుప మేకుని వేయండి. వేసి ఇక దీన్ని పొయ్యి మీద పెట్టి 1/2 గ్లాసు మిగిలే వరకు బాగా మరిగించండి. ఇప్పుడు మేకుని తీసేయండి. మర్నాడు కషాయం తయారైంది కదా, మర్నాడు ఏం చేస్తారంటే ఈ కషాయాన్ని వడగట్టి ఇక ఈ కషాయానికి ఒక 1/2 స్పూను పచ్చారీ కొట్లలో దొరికేటటువంటి పిప్పళ్ళ పొడిని కలపండి. పిప్పళ్ళు అని లాంగ్ పెప్పర్, ఇది తెచ్చుకొని ఆయుర్వేద మూలికల షాప్లో కూడా దొరుకుతుంది. పొడి చేసేసి ఆ పిప్పళ్ళ పొడిని కలపండి. అలాగే తగినంత పంచదార కూడా కలపండి. ఇలా కలిపేసేసి దీన్ని తాగుతూ ఉండండి. దీంతో ఈ ఎనీమియా సమస్య నుంచి మీరు బయటపడతారు. కొంతమంది ఎనీమియాకి ఐరన్ క్యాప్సూల్స్ వాడతారు. ఆ క్యాప్సూల్స్ వల్ల కడుపులో మంట, మలబద్ధం, నోట్లో లోహపు రుచి ఇలాంటివి ఉంటాయి. అవి కూడా దీంతో తగ్గుతాయి. పైగా అలాంటి ఈ ఐరన్ క్యాప్సూల్స్తో వచ్చేటటువంటి సమస్యలు దీనికి రావు. అది దీంట్లో ప్రత్యేకత. ఇలాంటి సులభ చికిత్సతో ఈ ఎనీమియా నుంచి మీరు బయటపడవచ్చు. ఇక కొంతమంది మహిళలకి ప్రొలాప్స్ సమస్యకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ స్త్రీ మర్మావయవం జారినప్పుడు మహా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దగ్గితే, తుమ్మితే, యూరిన్ పడిపోవడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఈ చింత, ముఖ్యంగా చింత గింజలు ఉపయోగపడతాయి. చింత గింజల్ని నీళ్ళల్లో కలిపి పేస్ట్ లాగా నూరి ఇప్పుడు దీన్ని స్త్రీ జననేంద్రియంలో పట్టిస్తూ ఉంటే సడలిన కండరాలు దుగుతుని సంతరించుకుంటాయి. ఇక కొంతమంది మహిళల్లో తెల్లబట్ట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అధిక ఋతుస్రావం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాగ తెల్లబట్ట ఉన్నా లేకపోతే అధిక ఋతుస్రావం ఇబ్బంది పెడుతూ ఉన్నా ఈ చింత ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చింత గింజలు మీకు ఉపయోగపడతాయి. చింత గింజల్ని మెత్తగా పొడి చేసి దాన్ని చూర్ణంగా తయారు చేసుకోవాలి. ఈ చింతగింజల పొడిని 2 గ్రాముల చొప్పున బియ్యం కడుగుతో తీసుకోవాలి. అంటే బియ్యం కడిగేటప్పుడు
నీళ్లు పారబోస్తాం కదా, పారబోయకుండా ఆ నీళ్ళని పక్కన పెట్టుకొని ఆ నీళ్లతో ఈ చింతగింజల పొడిని తీసుకోవాలి. దీంతో ఈ మహిళల్లో జరిగేటటువంటి తెల్లబట్ట సమస్య అంటే లుకోరియా ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఈ బహిష్టికి వారం 10 రోజుల ముందు నుంచి తీసుకున్నారనుకోండి, బహిష్టి టైంలో వచ్చేటటువంటి అధిక ఋతుస్రావం సమస్య కూడా తగ్గుతుంది. ఇక ఈ కొన్ని ప్రాంతాలలో ఈ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉంటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు, ఎముకలు దెబ్బతింటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ ఫ్లోరైడ్ నీళ్ళన్నీ తిరిగి సేవనయోగ్యంగా మార్చడానికి కూడా ఈ చింత ఉపయోగపడుతుంది. గత్యంతరం లేని పరిస్థితులలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండేటువంటి నీళ్ళని వాడుతున్నప్పుడు దానివల్ల కలిగేటువంటి భయంకర వ్యాధుల నుంచి రక్షణ పొందటానికి ఆహారంలో మీరు చింతపండును బాగా ఉపయోగిస్తూ ఉండండి. దీంతో కనీసం ఆ ఫ్లోరైడ్ తాలూకు తీవ్రత అలాగే దాని తాలూకు ఇక్కట్లు మేమే పడకుండా ఉంటాయి. ఇక కడుపు నొప్పి, తేన్పులు, కడుపులో పుండ్లు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ చింత మీకు ఉపయోగపడుతుంది. చింత చెట్టు కాండం ఉంటుంది కదా, స్టెమ్ము, దానిపైన ఉండేటటువంటి పేళ్ళు అంటే ఈ చింత చెట్టు కాండం పైన ఉండేటువంటి ఎండిన పేళ్ళు, అలాగే ఉప్పు సమానంగా తీసుకోండి. ఒక మట్టి పాత్రలో వేయండి. వేసి తెల్లగా భస్మయ్యే వరకు కాల్చండి. అంటే దాదాపుగా ఒక బూడిదలాగా అవుతుంది. ఇప్పుడు ఉదయం సాయంత్రం 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు దీన్ని వాడుతూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది, తేన్పులు తగ్గుతాయి, కడుపు లోపల ఉండేటువంటి పుండ్లు అంటే ఈ పెప్టిక్ అల్సర్స్ ఇలాంటివి కూడా మాంతాయి. ఇక కాలిన గాయాలు అలాగే బొబ్బలు ఇలాంటి వీటి మీద కూడా ఈ చింత ఉపయోగపడుతుంది. కాలిన గాయాలైనా లేకపోతే బొబ్బలైనా అప్పుడు చింత చెట్టు బెరడిని కాల్చి తయారు చేసుకుంటారు కదా బూడిద, ఆ బూడిదని కొద్దిగా నెయ్యి కలపండి. ఆ బూడిదకి అంటే చింత చెట్టు బెరడిని ఒక రేకు మీద మండిస్తే బూడిద అవుతుంది. ఇప్పుడు ఈ బూడిదకి ఈ యాష్కి కొద్దిగా నెయ్యి కలపాలి. దీన్ని పైపోత మందుగా లేపనం చేసుకోవాలి. దీంతో ఇలాంటి ఈ పుండ్లు అంటే కారడం వల్ల అయినటువంటి గాయాలు కానీ బొబ్బలు కానీ త్వరగా మాంతాయి. చూసారా, ఇలాగా మీ చింతలన్నింటినీ దూరం చేసేటటువంటి ఈ చింతను చూసి భయపడకండి. ఇది కూడా ఔషధమే. అందుకే ఆయుర్వేదంలో ఔషధంగాని పదార్థం లేదు, అయోగ్యుడైన మనిషి లేడు అంటారు. అంటే మీరు గమనించి వాడుకోగలిగితే ప్రతి చెట్టులో, ప్రతి మొక్కలో, ప్రతి వంటింటి దినుసులో ఔషధ రహస్యాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా తెలుసుకొని వాడుకుంటే మన ఇండియన్ ట్రెజర్ ఇది. అంటే మన భారతదేశానికి మాత్రమే సొంతమైనటువంటి అద్భుతమైనటువంటి గని ఇది. తవ్వే కొద్దీ కూడా ఈ గనిలో నుంచి ఈ నిధి బయటపడుతూనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీ నాడిని చూడాలి, వ్యక్తిగతంగా మిమ్మల్ని పరీక్ష చేయాలి. ఇలాగ నాడిని, తత్వాన్ని తెలుసుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది నిర్ణీత కాలం పాటు. అప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు అనేవి ఎంత తీవ్రంగా ఉన్నా, ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా నిశ్చయంగా తగ్గుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.